ఇరాన్ అండ్ అమెరికా యుద్ధం వల్ల ప్రపంచమంతా ఫ్యూయల్ షార్టేజ్ అయితే ఏర్పడింది. అది మనం కూడా కల్లారా చూస్తున్నాం. పెట్రోల్ బంక్స్ బయట కిలోమీటర్ల మేర వెహికల్స్ అన్ని లైన్ కడుతున్నాయి అనమాట. ఫ్యూయల్ షార్టేజ్ వల్ల ఎల్పిజి అయితేనేమి, సిఎన్జి అయితేనేమి, డీజిల్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి అన్నీ షార్టేజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఏదైతే ఇప్పుడు ఫ్యూయల్ షార్టేజ్ ఏర్పడి వెహికల్స్ అన్ని కిలోమీటర్ల మేర పెట్రోల్ బంకులు ఎదుట లైన్లు కడుతున్నాయో, పబ్లిక్ అందరూ గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీలు ఎదురుగా లైన్లు కడుతున్నాయో, ఇంకొక 10-15 రోజుల్లో అలాగే వైన్ షాప్స్ ఎదుట కూడా మనం అందరము లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే ఫ్యూయల్ షార్టేజ్ ఎలాగైతే అయిందో అలాగే వైన్స్ మందు షార్టేజ్ కూడా అవ్వబోతుంది ఇంకొక 10-15 రోజుల్లో. అది ఎలానో మీకు చెప్తాను వినండి. తెలంగాణలో దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల మందు అమ్ముడవుతుందన్నమాట. సో అంత మన లైఫ్లో మందు అనేది ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో, సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ లిక్కర్ కన్జ్యూమర్ అనమాట. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యూయల్ షార్టేజ్ అవ్వడం వల్ల మొదటిగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ముఖ్యంగా కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్. రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, గ్రేప్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, మొలాసెస్ కానీ, అవి ప్రొడ్యూస్ అవుతున్న ప్లేస్ నుంచి మన వేర్ హౌసెస్కి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో అక్కడికైతే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత లిక్కర్ ఈ వేర్ హౌసెస్ నుండి మన వైన్ షాప్స్కి కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ ఫ్యూయల్ షార్టేజ్ వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది అవుతూ ఉంది. సో దీనివల్ల లిక్కర్ ప్రైజెస్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. మరీ ముఖ్యంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో గ్యాస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా డిస్టిలేషన్ ప్రాసెస్, విస్కీ, రమ్ యొక్క డిస్టిలేషన్ ప్రాసెస్కి కానీ, ఫర్మెంటేషన్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ ప్రాసెస్కి కానీ, బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి కానీ గ్యాస్ అయితే ఎక్కువగా అవసరం ఉంటుందన్నమాట.